అబ్బా వాడు తప్పినానే మాట తప్పకూడదేమో. నిజంగా మీ అమ్మ తీస్తే ఎంత చెత్త ఇంక నువ్వు వేసుకుంటే ఇంకెంత చెత్త నా కొడుకు అవుతావు. కుట్టించుకో పండ్లకి తలమెత్త నువ్వు కుట్టించుకో ముక్కుకి ఏ కొట్టమాడా. ఏందోలే నాయన నిజం చెప్పినది ఏం చెప్పు. ఏందది ఏందోలే నువ్వు నీకేదో నీ పన్ను చూసుకో. నువ్వు ఇక్కడ వాటర్ బాటిల్ ఉండాలి ఇది ఏడా ఇక్కడ ఏం వాడదు అన్నీ ఉంటాయి పో ఫ్రిడ్జ్లో పో. ఇప్పుడు నువ్వు అదే పనికి దాచుకుంటున్నావు అంటే ఏందది మరసరంగా ఏందది ఏందది బట్టలు ఏంది బట్టలు ఏం గానగలా ఏమన్నా ఏం గానకరాలు మరి ఎట్లా ఏంటికి వస్తాయి బట్టలు ఈ టైంలో. స్మగుల్ గుడితో తెచ్చుకున్నాలే బట్టలు నీకు ఏంది బొంగు కూర్చో. ఏంది ఏందో నువ్వు నీకు చెప్పకూడదు అవి. స్మగుల్ గుడితో తెచ్చుకున్నాలే బట్టలు నీకు ఏంది బొంగు కూర్చో. ఏంది ఏందో నువ్వు నీకు చెప్పకూడదు అవి. ఏంటి చెప్పు నేను కొంత నాకు ఎవరు నాకు చేయొచ్చు కదా. ఏం చేయొచ్చు అవి ఇది ఒక్క బట్టలది ఒక సెట్ కొంటే 500 షర్ట్లు అవుతాయి. 500 షర్ట్లా 5,000కి 500 షర్ట్లు. దాన్ని అమ్ముకుంటే 50,000. 50,000 1,00,000 రూపాయలు అవుతుంది క్లాత్ బిజినెస్. నీకు తెలుదా స్మగుల్ గూడ్స్ సుదీప్ ఇన్నింటావు నువ్వు స్మగుల్ గూడ్స్ సుదీప్ అని. ఓ చదువులో అంటాడ్రే నువ్వు ఇన్నింటావు నాకు తెలిసి నువ్వు విన్నావు లేదు. వాడిచ్చిన ఐడియా ఇది. స్మగుల్ గూడ్స్ 500 షర్ట్లు అయితే ఒక్క క్లాస్ షర్ట్ పీస్. అమ్మయ్యో 5,000 పెడితే చాలు 500 షర్ట్లు 1,00,000 లెక్క వస్తుంది వెంటనే. అమ్మయ్యో 5,000 పెడితే చాలు 500 షర్ట్లు 1,00,000 లెక్క వస్తుంది వెంటనే. మళ్ళీ దొరకలు కదా అందరికి. అవునులే నీకు ఎట్లా దొరికింది మళ్ళా. నేను నాది వేరుండే రూట్లు మార్గాలు నువ్వెందుకు అన్నిట్లకి ఎట్లా దొరికింది ఎందుకు దొరికింది అనుకుంటా చెప్పు వాళ్ళే నేను కూడా చేస్తా కదా నేను. నాకు మళ్ళీ రేపు ఇంకోటి దిగుతుంది. ఇదేంది ఎట్లుంది డిజైన్. ఇది ఆర్మీ ఉంది కలర్ కొద్దిగా అది మిక్స్ ఉంటుంది. పిచ్చలు సేల్స్ అయిపోతాయి. తీసుకుంటావా అబ్బా నోరు జాడుతూనే మాటిస్సి మాట తప్పదు ఊరికే మాటిస్సి వా నోరు జాడుతూనే మాటిస్సి మాట తప్పదు ఊరికే మాటిస్తేనే నోరు ఊరికే ఉండదు చూడు. నాకు అయ్యో పాప సరేలే వద్దులే. నేను పొరపాటుగా నోరు జారినాను. మాట జారినా మా పూర్వీకులు ఏమనుకుంటారో ఏం కథ. అదే మాట ముఖ్యమా నీకు నీ ముఖ్యమా. సర్లే నేను మాట జారినలే ఆ మాట మీద ఉంటా. నువ్వు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి ఏందనేసాలా. నేను పొరపాటు జారినా నేను వెనక్కి తీసుకోలేను. పొరపాటు జారలేను కదా. నువ్వు పొరపాటు జారినా తప్పు లేదురా. మీ పూర్వీకులు ఏమనుకోరు. నువ్వు ఎట్లయినా నెలకు తిప్పచ్చు. నేను చెప్తాను చెప్పాను నాకు కావాలా. రే ప్లీజ్ రా. నువ్వు ఏమన్నా నిజంగా నేను ఏమన్నావు నాకు టైం బాగాలేక నోట్లో నుంచి ఎంత ఎంత ప్లీజ్ రా. నేను అయిపోయి నిజంగా బంగా పోయి నిజంగా బంగా పోయి కావాలంటే 2-3 షర్ట్లు నువ్వే కొనుక్కో. దీంట్లో కుట్టించుకోగలను ప్లీజ్ రా. స్మగుల్ గూడ్స్ అయిపో సుజిత్ పట్టుకునే నేను చాలా కష్టపడినాను. నాకు మళ్ళీ ఈ మోడల్ వస్తా లేదో డౌట్ రా. ఈ మోడల్ రాకపోవచ్చురా ప్లీజ్ రా. రే ఉండురా వద్దురా. చాలా ఆశతో కొనుక్కున్నా. నాకు స్టార్టింగ్ లో ఎంటర్ అయినప్పుడే నాకు అనిపించా వీటితో నాకు ఎందుకైనా డేంజర్ రా. వీడు ఏదో రకంగా తెలివి నా కూడా కొట్టేస్తాడని చెప్పి నేను దాచుకున్నా. స్టార్టింగ్ లో ఎంటర్ అయినప్పుడే నాకు అనిపించా వీటితో నాకు ఎందుకైనా డేంజర్ రా. వీడు ఏదో రకంగా తెలివి నా కూడా కొట్టేస్తాడని చెప్పి నేను దాచుకున్నా. ప్లీజ్ రా. వానమ్మ 5,000కి 1,50,000 రా. 500 షర్ట్లు రా. కాదురా వద్దురా. నేనేదో మాట తుల్లినారా. నువ్వు అది పట్టుకోద్దురా గట్టిగా. పట్టుకుంటా రే ప్లీజ్ వద్దురా. నువ్వు ఎంత బంగా రే వద్దురా.
ఒకట్రా నా మాట నీకు కావాలంటే ఒక 5,000 నేనే ఇస్తారా? మాట తప్పితే నేల కోసుకోవాలంటారు, అది నిజమేనా? నేను ఆ మాట మీదే ఉంటాను, అందుకే నేను కావాలంటే నీకు 5,000 ఇస్తారా? ఆడలే నీకు ఇంట్రెస్ట్ లేదంటారా? 50,000 ఇచ్చినా కూడా వద్దు నాకు ఈ టైంలో. ఇప్పుడు నీకు చెయ్యి. అమ్మా దేవుడా, ఎమ్మరు కొడితే కొమ్మసలం కొడతానంటే ఇప్పుడు కొడతా. ఎమ్మరు కొడితే కొమ్మసలం కొడతానంటే ఇప్పుడు కొడతా. ఇప్పుడు ఎట్లా చేయాలో ఎట్లా పోవాలో ఎట్లా. నేను ఆ మాట నిజంగా అన్నాను, నువ్వు తీసుకోని నా నోట్లో నుంచి వచ్చింది. కానగలేమన్నా సీసీ కెమెరాలు కూడా లేవు, మళ్ళా చూపించే కూడా. ఇప్పుడు స్టైల్ మారింది, నడక మారింది. లెక్క వస్తుంది నాకే. ఉండరా, ఫుల్ డల్ అయిపోయా. ఎవడుకోమండ్రి నువ్వు కూసుకున్నా నువ్వే. లచ్చే హలో, ఉండు లైన్లో ఉండరు నిమిషం. రేపు ఏమైనా మార్చుకుంటావా? నా బంగ్లా మార్చుకుంటా. వాడు ఆడో డబ్బులు పెట్టాడంట, చెప్తాడు చూడు. యాడా దాంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. 5,500 6,000 తీసుకోమని చెప్తాను. ఇంకా 5 యాడున్నాయి డబ్బులు? ఆడ నా బ్యాగ్లో సైడ్ ఉంటాయని చెప్పు. బ్యాగ్లో సైడ్ పాకెట్లో ఉంటాయి. సైడ్ ఉంటాయి, అందరికి ఉంటాయి, కానీ సైడ్ తీసుకో. ఎంత 6,000 తీసుకోమన్నా. ఒక్కసారి ఇండ్రా, బొంగులు చాలా కష్టపడినారా. ఒకసారి డిసైడ్ అయితే నిజంగా నా కన్నబిడ్డని ఇచ్చేసినట్టుందిరా. కష్టపడినారా ఒకసారి డిసైడ్ అయితే నిజంగా నా కన్నబిడ్డని ఇచ్చేసినట్టుందిరా. నువ్వు కన్నబిడ్డని ఇస్తావో కొడుకుని అసలు చాలా ఆశగా పెట్టుకున్నాడు రా ఇది. నాకొద్దు, నాకు కానీ దీంట్లో ఫస్ట్ పీస్ షర్ట్ నేనే కుట్టించుకుందాం అనుకున్నారా? అవునా? వద్దులే. 6,000 తీసుకోరా. నువ్వు ఇంటికి వెళ్ళిపో. మా గుండె పిండేసినట్లయితే ఇది నాడ కుట్టించాలా? కుట్టించేద్దాంపా. ఇప్పుడు కాదు, టైంలో కాదేమో. పీకద్రా, డబ్బులు ఇచ్చినావులే. అట్లా నీ సరే ఉన్న అంత దౌర్జన్యం ఏంటికి చూపిస్తా ఉండు. నీ కొలతలు అర్థం కావాలి కదా. వానమ్మ ఏంటికి రానాయన. నాకు ఈ శివయ్య ఆడ ఉన్నాడు, నాకు ఊరికి ఇరికిస్తాడు. జిప్పు తీస్తా అంటే నా గుండె కోస్తానట్లుంది నాకు. గుండె కోసుకుంటావు, పిర్రే కోసుకుంటావు, నాకు అవసరంలే, నాకు కావాలి కదా. తీసినాక నువ్వేం కోసుకుంటావులే, ఉండు. అయినా పని చేయింది కోసుకుంటే ఏం కోసుకోకపోతే నేను వాళ్ళ బాధ ఉండదా? నేను అంత కష్టపడి వానమ్మ స్మగుల్ దాంట్లో మళ్ళా దీనిలో చాలా పెద్దగా ఉంటుంది. చూసి షాకే. నీ టైం కింద బాధ అనుకో, 500 షర్ట్లు కాదు 1000 షర్ట్లు కూడా అవుతాయి నీ కొలతలు అయితే. రే జిప్పేసేస్తారా? తిబుద్ది మళ్ళీ ఇట్లా పీస్ దొరుకుతుందో లేదో నాకు. పట్టుకో. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే పుల్పుల పిట్ట. ఉండు, ఇట్లా తిప్పించే. నీకు ఇట్లా 90 అడుగులు వస్తుంది, ఇట్లా 70 అడుగులు వస్తుంది. మొత్తం చూడు, లైలాన్ ఫినిష్ మొత్తం అంతా లెనిన్ క్లాత్. ఇక్కడ చూడు, లైలాన్ ఫినిష్ మొత్తం అంతా లెనిన్ క్లాత్. ఇక్కడ చూడు, ఎక్కువ చేద్దాం చూడు. మొత్తం హై క్వాలిటీ. ఏమే షర్టు ప్యాంటు నువ్వు ఏమైనా కుట్టించుకో. దీంట్లో ఎన్ని పీసులు వస్తాయి? 500 పీసులు. 500 పీసులు మొత్తం ఇక్కడ చూసుకో. మొత్తం ఎడ్జ్ కూడా వస్తుంది చూడు, బార్డర్ వస్తుంది మొత్తం దీనికి. రెడ్ బార్డర్ ఇచ్చినాడు. కొట్లమాడా కారు కప్పే క్లాత్ ఇచ్చి నాకు మొత్తం ఎవరానికి ఏమన్నా అదే ఇది చూడ అట్టుందా? ఇది చూడ బురదంతా ఏమన్నా అది కూడా రాలిపోతుంది. చెప్తాండి ఎందుకో. నీకు
చెత్త కాదు కాస్ట్లీ లెనిను. ఏయ్! చెత్త కాదు కాస్ట్లీ లెనిను. ఏయ్! పెట్టరా మాట్లాడదాం పో. అమ్మాయి ఎంత పడింది చూడు చెత్త. అవునా చేస్తాను నువ్వు? తీసుకో. తెచ్చుకొని నే అమ్మ తీసేది ఎంత చెత్త అయింది, ఇంక నువ్వు వేసుకుంటే ఇంకెంత చెత్త నా కొడుకైతావో. నే అమ్మ తీసేది ఎంత చెత్త అయింది, ఇంక నువ్వు వేసుకుంటే ఇంకెంత చెత్త నా కొడుకైతావో. రా సీక్రెట్ మాట్లాడుకుందాం. స్మగుల్ గుడ్స్ గురించి గట్టిగా మాట్లాడకూడదు. రా ఏదన్నా నిశ్శబ్దంగా మాట్లాడుకుందాం. కూర్చో చెప్తా. నీకు అది వాళ్ళు ఎందుకు అట్లా తయారు చేస్తారు అట్లా డౌట్ రాకుండా, ఓపెన్ చేసినప్పుడు డౌట్ రాకుండా అది కారు కప్పి దాని మోడల్ లెక్క ఇచ్చినారు. మోడల్ లెక్క ఎవడు ఇచ్చాడను? సీట్లు చెప్తాదని మళ్ళీ అబ్బా బాడు తప్పినానే మాట తప్పకూడదేమో, అబ్బా బాడు తప్పినానే మాట తప్పకూడదేమో, పురుగులు నేను ఇప్పటికీ తప్పబుద్ధి కాలే నాకు. ఏది మళ్ళా అసలు ఎంత కాదు, ఎంత లెనిన్ క్లాత్, ఎంత నీట్గా ఉంది, ఎంత పాలిష్డ్గా ఉంది, ఎంత పీక్తే చూసినావా? కుట్లుడే పీక్తే కుట్లుడే. ఇది కూడా రాలే ఏంది షిప్ లో వచ్చి మెత్తకైందిలే, ఎందుకు పైనంత లేసిపోతుంది. నీకేం షర్ట్లు కుట్టించుకో, షార్ట్లు కుట్టించుకో, బనీన్లు కుట్టించుకో, అండర్వేర్లు కుట్టించుకో, నీ ఏ టవాలు కుట్టించుకో, ఏమైనా కుట్టించుకో, దాంతో నీకేం బాగుంటుందా లేదా? కుట్టించుకో పండ్లకి, నువ్వు కుట్టించుకో ముక్కుకి. ముడ్డి వెనకలు కొట్టి క్లాత్ పీస్ చిన్న కట్ చేసినావు అనుకో 4000 పీసులు అవుతాయి తెలుసా? నువ్వు వేసుకో, నీకు యాడ్ నువ్వే కదా రేపు పొద్దున మీద. ఇప్పుడు ఏమంటావు? పరికిమాలవన్నీ చెప్పుకోండి అన్నీ ఎవడు నీకేం చెప్తాను? అసలు నేను ఏమనుకున్నా ఓ రేంజ్లో స్మగ్లింగ్, అసలు నేను ఏమనుకున్నా ఓ రేంజ్లో స్మగ్లింగ్. వాడు ఎవడో మధ్య పేరు చెప్పి వాళ్ళ ఇప్పుడు నచ్చలేదు నీకు ఐటమ్? ఏది అది నచ్చలే. తుప్పటిన్నది ఎంత పెద్ద చూసినావా? ఎంత పెద్ద కారు ఉండేది, ఎంత పెద్ద ఎట్లా ఉంటుంది మరి, ఎట్లా ఉంటుంది ఎంత పెద్ద. అదే కార్ అనుకుంటున్నాను కానీ యాక్చువల్ క్లాత్ అది మన హ్యూమన్స్ వాడేటివి అవి. ఉమెన్స్ వాడతారు నా బొంగులు వాడతాను కానీ అవసరంలే. ఉమెన్స్ వాడతారు నా బొంగులు వాడతాను కానీ అవసరంలే. నువ్వు షేర్వాణి కుట్టించుకుని పంజాబ్ డ్రెస్ టైప్ కుట్టించుకుని ఎంత లుక్ వస్తాయి మోడల్స్ అవి. నీకు క్లాత్ గురించి అసలు లెనిన్ అంటే తెలుసా నీకు? రెగ్జిన్ అంటే తెలుసా నీకు? లంగాలు అమ్ముకునే నా కొడుకు లెనిన్ గురించి ఏం తెలుస్తుంది? నువ్వు అమ్ముకో. లంగాలు అమ్ముకునే నా కొడుకు లెనిన్ గురించి ఏం తెలుస్తుంది? నువ్వు అమ్ముకో. ఇప్పుడు ఏమంటావు? చిల్లర ఇప్పుడు ఏమంటావు? ఏమంటావో చెప్పు. నోరు ఊసుకొని ఎక్కిమంటాను అన్నా. నేను మాట తప్పను. నువ్వు నేను అడిగి నీకు ఛాన్స్ ఇచ్చిన వద్దని చెప్పేసి చేసుకుని ఆర్డర్ పెట్టినా జిప్పు కూడా తీలే నా మానాన్ని బిల్డప్ గా చెప్పు. ఓనమ్మ రేంజ్ చెప్తే నువ్వు మహేష్ బాబు షెట్లు మాత్రం చెప్తే నువ్వు పిల్లని చేసినట్లు నీ చేతిలో పెట్టా. ఆ సొద్దు పిల్లడా గుడ్డమ్మడ దిబ్బలోకి వేసిన కూడా తరం కాదని. ఆ సొద్దు పిల్లడా గుడ్డమ్మడ దిబ్బలోకి వేసిన కూడా తరం కాదని. ఇప్పుడు నేను చూస్తా కదా దాన్ని ఏం తరం అవుతావు, ఏం తరం చేసుకుంటావు దాన్ని. ఇప్పుడు చూస్తా కదా నేను కూడా, ఊరికే వదలదు కదా. ఎన్ని పండగలకి కుట్టించుకుంటావో, ఎన్ని రకాలకు కుట్టించుకుంటావు, దాంతో క్యాపులు చేయించుకుంటావో, లేదా చెడ్డీలు చేయించుకోవచ్చు, క్యాపులు చేయించుకోవచ్చు. ఇంకోటి నైట్ పండుకునేది కింద సాప టైప్ చేయించుకో, బెడ్షీట్ అదే చేయించుకో, దిండు కవర్ చేయించుకో, ఎన్ని రకాలైన క్లాత్ అంత ఉంది. వేస్ట్ చేయద్దురా. మీటర్ ఎంత అనుకుంటున్నావురా అది? ఒక్క మీటరే మనకు 16,000 రూపాయలు పడుతుంది. అది అది తిప్పి కొడితే 200-300 ఉంటుంది. 16,000 ఏమి కొద్దిగా ఉండాలి. బేసిక్ నీకు స్మగుల్ గుడ్స్ లో నీకు బేసిక్స్ ఏమి కొద్దిగా ఉండాలి. బేసిక్ నీకు స్మగుల్ గుడ్స్ లో నీకు బేసిక్స్ తెలియదు. సుజీత్ గురించి నీకు అసలు తెలియదు. ఎవడా సుజీత్ మాత్రం నాకేం తెలుసు, ఆన్లైన్ లో చూసుకున్నా. ఎవడు నా బొంగులు కమ్మంటాడు ఏమన్నా రిటర్న్ పెట్టుకో. ఎవడు ఎవరు కర్మ ఎవరికేమన్నాడు? ఏంది వచ్చిన ఉండదు అదే మనం గెలికిపోయేది. మళ్ళీ ఈ పుట్టినరోజు కుట్టించుకో, మంచి పెద్ద సూటు బూటు మొత్తం అంతా వెనకల ఇట్లా జంపుకి ఏలాడ, ఈ క్వీన్ విక్టోరియా టైప్ అంత దూరం ఏలాడదట్లో పెట్టించుకోనగల గౌను మాదిరే. మళ్ళా నువ్వు గౌను మాదిరే మళ్ళా నువ్వు ఎవరాయనికేమన్నా నువ్వు క్వీన్ విక్టోరియా టైప్ లేవా? ఏం మాట్లాడుతున్నావు?
నీది రాని పుట్టుపడి కాదా? ఏంది అవలయానికేమన్నా ఏ తప్పేముంది? ఏ పనులు నువ్వు రాని పుట్టేమో ఏ గబ్బిల ముత్తోడా ఏ గబ్బిల ముత్తోడా మళ్ళా తప్ప ముడ్డి మూతేసుకొని ఏంది పడితే అది మాట్లాడద్దు. వీడికి వ్యాపారం టైం క్లోజ్ అయింది. బొంగుల వ్యాపారం ఎవరి వ్యాపారమో ఎవరికి వ్యాపారమో అయిపోయింది టైం. నా బొంగుల అవసరం లేదు. వ్యాపారం గురించి మాట్లాడడం మేము. నీ వ్యాపారం ఎవడు వ్యాపారం చేసాడు నీ దగ్గర? ఎవడు వ్యాపారం లెనిన్ క్లాత్ ఎవడు కొనుక్కోమంటాండి? నువ్వు కొనుక్కున్నావు అసలు అన్ని మీటర్లు కొనుక్కొని ఏం చేయాలనుకున్నావు? తద్దినానికి ఏమైనా బయట షేమ్యాలు చెప్పాలనుకున్నావా? తద్దినానికి ఏమైనా బయట షేమ్యాలు చెప్పాలనుకున్నావా? నువ్వు పెట్టుకున్నావా? నేను బల్క్ గా అమ్మాలనుకున్నా. నువ్వు ఇండివిజువల్ గా నువ్వు నువ్వు సచ్చినాక షేమ్యాన్ ఇంటి ముందర వేయించుకోది. మళ్ళా దరిద్ర మాటలు మాట్లాడుతూ గుడ్లమ్మ మాడా మళ్ళా బంగారు అట్లా పీస్ అమ్మి పడేసి అది 6,000కి. అలా మళ్ళీ బంగారు పీస్ అంటే బంగారు పీసు. ఎన్ని బట్టలు అవుతాయి? నాకు సంబంధమేలే. ఇప్పుడు లెక్కలు కానీ కావాలా? ఇప్పుడు పవన్తో పోయి గొడవ ఆడతా ఇంటికాడ పోయి గొడవ ఆడుకో. వాడు నీ చేతికి ఇచ్చినాడు అడ్డంగా ఇట్లా ఫసక్ కనిపిస్తా. వ్యాపారమే గిడిపిర్రే వ్యాపారమే గిడిపిర్రే పో. అది ఒకసారి కుట్టించుకోబో పోయేటప్పుడు ఓ జత వేసుకోబో. నీకు కూడా వాల్యూ ఉంటుంది, మర్యాద ఉంటుంది. చేపి ఎవరితోనే చెప్పి ఎంతమంది కస్టమర్స్ పిలుచుకొని రా, వాళ్ళకి బట్టలు కుట్టించు.